హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. తమ్నీల్ అయితే చూశారు కదా, పెనాప్టికన్ సొసైటీ అని. పెనాప్టికన్ సొసైటీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రతి ఒక్కరి మీద ఇది ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ పెనాప్టికన్ సొసైటీ అంటే ఏంటంటే, మనం చాలామంది ఫీల్ అవుతుంటాం ఏమని, మనం ఏదైనా చేయాలంటే సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని. ఇలా మన మైండ్లో థాట్స్ రావడానికి మన సొసైటీ ఏదైతే ఉందో అది పెనాప్టికన్ సొసైటీలా ఉంది. అర్థం కాలేదు కదా? ఈ పెనాప్టికన్ సొసైటీ అంటే ఏంటంటే, దీంట్లో వెళ్ళే ముందు ఫస్ట్ మనం పెనాప్టికన్ వర్డ్ అనేది చూద్దాం. పెనాప్టికన్ వర్డ్ అంటే ఏంటంటే, ఈ వర్డ్ వచ్చేసి మనకు చెప్పింది ఎవరంటే బెంథమ్. మీ ఎవరైతే పిఎస్ఆర్ ఆప్షనల్ ఉంటుందో వాళ్ళకి బాగా ఇది అర్థమవుద్ది. పెనాప్టికన్ అనే ఐడియా గురించి మాట్లాడింది బెంథమ్. ఇది దేంట్లో ఇచ్చాడంటే, అతను ప్రిజన్స్లో ఇచ్చాడు. అంటే ప్రెజెన్స్లో రిఫార్మ్స్ కోసం ఇచ్చాడు, జైల్ రిఫార్మ్స్ కోసం. సరే, జైల్ రిఫార్మ్స్ కోసం ఎందుకు ఇచ్చాడు అంటే, ముందట్లో జైల్లో ఎవరినైనా పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళని సంఖ్యలతో బంధించి లోపల జైల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని సంఖ్యలతో బంధించేవారు. బెంథమ్ ఏం చెప్పాడంటే, మీరు మనుషుల్ని జైల్లో పెట్టినప్పుడు సంఖ్యలతో బంధించబడలేదు, నేను ఒక ఐడియా చెప్తాను, ఆ ఐడియాని అమలుపరిచారంటే వాళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు అంటాడు. మామూలుగా సంఖ్యలతో వీళ్ళు ఎందుకు బంధిస్తారు, వాళ్ళు తప్పించుకొని ఏమైనా బయటికి వెళ్ళిపోతారనే భయంతో పోలీసులు వాళ్ళు జైల్లో ఉన్న సంఖ్యలు వేసేది వాళ్ళకి. ఇతను చెప్పిన ఆ మాట ఏం చెప్తాడంటే, సంఖ్యలు అవసరం లేదు కదా, ఇంకా అలా అయితే వాళ్ళు తప్పించుకుంటారు కదా అని అడిగినప్పుడు పోలీసులు ఇతను ఏమంటాడంటే, బెంథము, వాళ్ళేం తప్పించుకోరు, మీరు పెనాప్టికన్ ఐడియాని యూజ్ చేయండి అన్నాడు. ఈ పెనాప్టికన్ ఐడియా జైల్ రిఫార్మ్స్ నుంచి ఇప్పుడు మన సొసైటీలో కూడా బాగా పాకింది. అలా పాకడం వల్లే మనకు అనిపిస్తూ ఉంది, మనం ఏదైనా చెయ్యాలన్నా కానీ ఎవరో ఏమైనా అనుకుంటారు, పక్కింట్లో ఏమైనా ఆలోచిస్తారు, ఇలా మన మైండ్లో థాట్ రావడానికి పెనాప్టిక్ అనే చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుద్ది. ప్రతి ఒక్కరు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. అయితే మీరు ఇక్కడ చూస్తే, సరే ఇతను రిఫార్మ్స్ ఇచ్చాడు కదా, అసలు ఏంటి ఆ పెనాప్టికన్ మోడల్ అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా జైల్ ఇమేజ్ కనిపిస్తుందా? ఈ జైల్ ఇమేజ్లో మీరు చూసుకుంటే ఒకప్పుడు జైల్స్ హారిజంటల్గా ఉండేవి. ఎలా ఉండేవి? హారిజంటల్గా ఉండేవి. కానీ ఇక్కడ జైల్ మోడల్ చూడండి. ఈ జైల్ మోడల్లో ఫస్ట్ ఒక టవర్ ఉంటుంది. ఇక్కడ ఈ టవర్ ఉందా, ఇవన్నీ సెల్స్ అన్నమాట, జైల్ సెల్స్. అంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క ఖైదీ రూమ్, అది ఒక్కొక్క ఖైదీ రూమ్లో పెట్టేశారా. దీంట్లో వచ్చేసి జైలర్ ఉంటాడు, చూసేవాడు, అందరినీ గమనించేవాడు ఉంటాడు. అయితే తను ఈ హోల్స్ నుంచి వాళ్ళని గమనిస్తుంటారు. తను ఇక్కడి నుంచి చూస్తున్నాడా, ఇక్కడి నుంచి చూస్తున్నాడా, ఇక్కడి నుంచి చూస్తున్నాడా, ఇక్కడి నుంచి చూస్తున్నాడా, వీళ్ళకి తెలీదు. కానీ వీళ్ళందరూ వీడికి మాత్రం కనిపిస్తూ ఉంటారు. ఈ జైల్లో ఉన్న వ్యక్తులు కూడా ఎక్కడి నుంచి చూసినా కానీ జైలర్ కనిపిస్తాడు. ఓకేనా? మనం ఏదైనా తప్పు పని చేయాలంటే మనకు ఆ వ్యక్తి కనిపించకుండా ఉండాలి, మనమైనా ఆ వ్యక్తి కనిపించకుండా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తాం. అలాగే జైలర్ వీళ్ళందరికీ కనిపిస్తూ ఉంటాడు. జైలర్ కూడా వీళ్ళందరినీ చూస్తున్నాడు అనే ఫీలింగ్ వీళ్ళలో ఉంటుంది. వాళ్ళ ఫీలింగ్ ఏముంటుంది, జైలరు మమ్మల్ని కూడా చూస్తున్నాడు అన్న ఫీలింగ్లో ఉంటుంది. ఎందుకు? జైలర్ వాళ్ళకి కనిపిస్తున్నాడు కాబట్టి. అందుకని వీళ్ళు ఏం చేయరు. ఈ మోడల్ చాలా సక్సెస్ అయింది ప్రిజన్స్లో. బెంథమ్ ఇచ్చిన ఈ మోడల్ ఇలా సక్సెస్ అవ్వడం వల్ల మీరు చూడండి, అది ఎలా వాళ్ళు నైట్ టైంలో చూడండి, నైట్ టైం అయినా డే టైంలో అయినా ఇలా ఒక ఏదైతే లైట్ ఉంటుందో ప్రతి జైలర్ మీద ప్రతి జైల్లో ఉన్న ఖైదీ మీద పడతా ఉంటుంది. ప్రతి జైల్లో ఉన్న ఖైదీ వణికిపోతూ ఉంటాడు, జైలర్ నన్ను చూస్తున్నాడు, నేనేం తప్పు చేయకూడదు అని చెప్పేసి. సేమ్ అలాగే ప్రతి జైల్లో ఖైదీ ఎలా భయపడుతున్నాడో తప్పు చేయడానికి, జైలర్ నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి, సొసైటీలో కూడా ప్రజెంట్ ఏమైపోయిందంటే, సొసైటీ మన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు సొసైటీ మన చుట్టూ ఉంటుంది. మనం ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు వెంటనే వీళ్ళందరినీ చూస్తాం. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళందరూ నన్ను చూస్తున్నారు, నేను సొసైటీలో ఉన్నానని చెప్పేసి. ఈ ఇన్ఫ్లుయెన్స్ మనలో రావడానికి మెయిన్ రీజన్ పెనాప్టికన్. నేను ఆప్షనల్ చదువుతూ ఉన్నా, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. చదివేటప్పుడు ఈ కాన్సెప్ట్ నేను చదవగానే నాకు ఎందుకో అనిపించింది, ఇది మనకు చాలా రిలేటెడ్గా ఉంది కదా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి. మనం ఏదైనా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్న బిగినర్ అయినా, తను ప్రిపరేషన్లో స్టార్ట్ చేసేసి ఏదైనా ఫెయిల్ అయినా, లేకపోతే కొన్ని ఇయర్స్ ఎక్కువ అయిపోయినా కానీ సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఈ ఫీలింగ్ ఉంది కదా, ఈ ఫీలింగ్ కూడా మాకు వస్తుంటుంది కదా. సొసైటీ మనల్ని చూడు, ఎందుకంటే
సొసైటీలో ఒక పర్సన్ ఉంటాడు, తను వేరేది ఆలోచించుకుంటూ తను కష్టంలో తను ఉంటాడు. సో ఇంకో పర్సన్ తను ఆలోచించుకుంటూ తను ఉంటాడు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను ఎవరి గురించి ఆయన ఆలోచిస్తా, వాడు ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆలోచించను, నాది నేను ఆలోచించుకునే ఉదయం అవుద్ది. అలాగే ప్రతి పర్సన్ అలాగే ఆలోచిస్తూ ఉంటాడు, ప్రతి పర్సన్ అలాగే ఆలోచిస్తుంటాడు, ఎవరిది వాడు చూసుకోవడానికి తెల్లారిపోద్ది. కానీ మనలో ఫీలింగ్ ఉంది చూసారా, మనం ఏమైనా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది, ఆ ఫీలింగ్ రావడానికి మెయిన్ రీజన్ ఈ పెనాప్టికన్ సొసైటీ. అర్థమవుతుందా? వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు, కానీ మనల్ని ఎవ్వరు చూడరు, మనల్ని ఎవరు పట్టించుకోరు. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళు మనల్ని చూస్తున్నారనే ఫీలింగ్ ఉందే, దాన్నే పెనాప్టికన్ సొసైటీ అంటాం. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పటికైనా మీరు ఏమనుకుంటున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బలంగా చెయ్యండి, సరేనా? వాళ్ళేమన్నారు, వీళ్ళేమంటారు, వాళ్ళు చూస్తున్నారు కదా, నేను ఇది చేస్తే వాళ్ళు ఏమైనా అంటారేమో అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎవరు మనల్ని చూడట్లేదు, మనం కూడా ఎవరి గురించి ఆలోచించట్లేదు, మన గురించి మనం ఆలోచించుకోవడం అంతే. ఓకేనా? ఈ కాన్సెప్ట్ నేను చదివాను, ఎందుకో చాలా రిలేటెడ్గా ఉందని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. మీకేమనిపిస్తుంది చెప్పండి, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా, పెనాప్టికన్ సొసైటీ ఇలాగే ఉందా మీ ఫీలింగ్స్ కూడా అంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.